కశ్యప మహర్షికి బేసిక్గా ఇద్దరు వైఫ్స్ అనమాట, అదితి దితి. అదితి దితి. సో అదితికి పుట్టిన సంతానం అంతా సురులు, గాడ్స్. దితికి పుట్టిన సంతానం అంతా అసురులు. ఎందుకు అవుతుందంటే కశ్యప గోస్ టు మేట్ విత్ అదితి ఫస్ట్. సో షీఈస్ అవుట్ మోస్ట్ హ్యాపీ and then she gives birth to happy child, while the other one feels little jealous about he went there first, probably I might not keep him that like happy or something, like she just like hates it, like why can't he come this side. So aa ఈర్ష్యతో కొడుకులు పుడతారు అన్నమాట. those are asuras, both are brothers born to the same dad but different mom. brothers ఏం చేస్తారు, కొట్టుకుంటారు as usual. ఇంట్లో కూడా they always fight అంతా అయిన తర్వాత బేసిక్గా లైక్ వాళ్ళకి ఇట్లా కాదు, కొంచెం బ్యాలెన్స్ చేసి ఒక గేమ్ పెడదాం అనుకున్నాం అనమాట. ఇటు సైడ్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ గాడ్స్, ఈక్వల్ అమౌంట్ ఆఫ్ అసురస్. ఎందుకంటే ఒక్కరే చేయలేరు దాన్ని, ఇద్దరు బ్రదర్స్ కలవాలి, దానికి అంత ఎనర్జీ కావాలి. సో ఒక పెద్ద రాయి తీసుకొని దానికి పాము చుట్టి తల సైడ్ అసురులకి ఇచ్చి తోక సైడ్ గాడ్స్ తీసుకొని దే స్టార్టెడ్ చర్నింగ్ ఇట్. స్పెసిఫిక్ రీజన్ ఏమైనా ఉందా తల వీళ్ళకి తీసుకోవడానికి? there is one thing they said, like first అయితే గాడ్స్ టోల్డ్ మాకు తల కావాలంటే అసురస్ టోల్డ్ like లేదు మాకు తల కావాలి. So they just played that part, and then like it's just like whoever wants something, like they took it anamata. Suras know that like this will spit poison, so that's why they went there first, and then they wanted that, and then all of a sudden Asuras wanted this, like smartly they gave that side to those people. Okay, manipulation. Yeah, something like that. So that thing happened, and then churn చేస్తున్నప్పుడు it's too much painful for the snake, and then like that spit a lot of venom which fell on Asuras, like a lot of people died. Whatever came out of that, Indra took, Airavatam, Apsarasalu, like whatever came out of that. విషయం రాగానే మాకొద్దు మీరు తీసుకోవడం చెప్పారు అనమాట. సో Shiva with generosity, like he just took it and like kept it in his throat, and then he let the process go. అట్లా చర్న్ చేస్తున్నప్పుడు లాస్ట్కి అమృతం వచ్చింది. హోల్ స్టోరీలో ఇద్దరు కష్టపడ్డారు. వాడు మంచిగా చెడు వదిలేసి వీడి 50% పెట్టాడు, వీడి 50% పెట్టాడు, వీడెంత టైం పెట్టాడు, వీడంత టైం పెట్టాడు. ఇద్దరు కలిసి పని చేసినప్పుడు వచ్చింది పంచుకోవాలా లేదా? పంచుకోవాలి కదా. ఇప్పుడు తప్పు అనిపిస్తుంది కదా అది. అప్పుడు మరి మంచి అని మనం ముందే వాళ్ళకి బ్రాండ్ ఇచ్చాం, మరి వాళ్ళు ఎలా చేస్తారు మనకి చెప్పారు. ఇప్పుడున్న కరెంట్ వరల్డ్కి మనం మాట్లాడుకున్నప్పుడు అరే పాపం కదా అనిపిస్తుంది. బికాస్ తీసుకొని అంతా అసురులకి ఇచ్చి వీళ్ళని చంపేశారు కదా. అంటే తీసుకొని మొత్తం గాడ్స్కి ఇచ్చి అసురాస్ మీద లైక్ దే వేజ్డ్ వార్. వాట్ హ్యాపెన్ లేటర్ మేఘదూత అండ్ దెన్ లైక్ హూ వాన్ ఆన్ ఇంద్రజిత్. మైథాలజీ ఐడియా నాకు లేదు. సో అదంతా లైక్ ఐ యామ్ సో క్యూరియస్. అంటే మీకు మైథాలజీ మీద ఇంత గ్రిప్, ఇంత క్వశ్చన్ లైక్ ఐ జస్ట్ వెన్ యూ క్వశ్చన్ అబౌట్ your surroundings and your belief systems, you slowly go there, because that is the core reason what we believe, how we believe it. And adi potu family base మీద different వెళ్తుంది. I mean if you give a building 100 floors building ఉంటే దానిలో అందరూ ఒక్కొక్కటే కమ్యూనిటీ పీపుల్ ఉన్నా కానీ లైక్ దే ప్రే థింగ్స్ డిఫరెంట్లీ. సో దట్ హౌ డిఫరెంట్ సబ్జెక్టివిటీస్. అంటే లైఫ్ను ఒక స్ట్రక్చర్లో పీస్ఫుల్గా బతకడానికి ప్రిన్సిపల్స్ అన్ని మన మెథాలజీలో ఉంటాయి. గుడ్ వే ఆఫ్ లివింగ్. యూ స్టడీ యువర్ హిస్టరీ, యూ స్టడీ యువర్ మెథాలజీ, అన్ని దాంట్లో ఉంటాయి. అండ్ అక్కడి నుంచి వస్తాం మా పాటలు కూడా బేసిక్లీ. ఎవ్రీథింగ్ ఇస్ నరేటెడ్ సో బ్యూటిఫుల్లీ దట్ లైక్ యూ డోంట్ యాక్చువల్లీ, అంటే మెటఫోర్స్లో ఉంటాయి చాలా, అర్థమై కాకుండా రాస్తారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఉంటుంది, నీటితో దీపాలు వెలిగించచ్చు. వాట్ ఇస్ హైడ్రో ఎలక్ట్రిసిటీ పవర్? That is metaphor. Coming back to the point where we talking about like these two people who already prejudge that this is good, this is bad. When something has happened, we say like good gelchindi kada manchidi. But if you actually see it without, if you see it like a evam, like it just happened, and you see that imbalance that happened and then harassment that happened in the whole story. And the unfairness kuda manaki unfairness, yeah. అంటే ఎవడు మంచోడు ఎవడు చెడ్డోడు అని ఎలా చెప్పగలం మనం? కాన్సిక్వెన్సెస్లలో ఒకటి చెడ్డగా బిహేవ్ చేస్తే you label him as a bad guy. ఏ విషయం మీద పూర్తి అవగాహన ఉంటే తప్ప మనం జడ్జ్ చేయలేం. అండ్ ఏ విషయానికి మనకు పూర్తి అవగాహన ఉండదు. ఎందుకంటే అన్లెస్ మనం వెళ్ళి ఆ లైఫ్ లీడ్ చేస్తే తప్ప మనకి అక్కడ కూడా మళ్ళీ ఎన్నో కాంప్లికేషన్స్ ఉంటాయి. మన లైఫ్ మనం లీడ్ చేస్తూ కూడా ఏది మంచి ఏది చెడు మనకు కూడా ఐడియా ఉండదు కదా. ఇప్పుడు కరెక్ట్ అనుకుంటాం, 10 సంవత్సరాలు అది కరెక్ట్ కాకపోవచ్చు. మాతో మీ వ్యాపారాన్ని పెంచుకోండి. అన్ని రకాల వ్యాపార ప్రకటనలు మా IOTT ప్లాట్ఫారంలో వేస్తాం. అతి తక్కువ ఖర్చుతో మీ వ్యాపారం నిమాతో ముందుకు తీసుకువెరతాం. అన్నింటిలో మీ వ్యాపారం ప్రచారం చేస్తాం. మీ వ్యాపారం మా ప్రచారం. మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి.